గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆడిటింగ్లో 4th యూనిట్లో ఉన్నాం. మనం 4th యూనిట్లో ఏం చూస్తున్నాం అంటే లాస్ట్ క్లాస్లో మనం ఓచింగ్ అనేటువంటిది చూసాం. ఓచింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఖర్చు జరిగినప్పుడు ఆ ఖర్చుని దానికి రిలవెంట్ డాక్యుమెంట్ తోటి మనం కంపేర్ చేసి చూడటాన్ని, అంటే ఇది కరెక్టా రాంగ్, ఇది రైటా కాదా అనే విషయాన్ని కంపేర్ చేసి చూడటాన్ని మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఓచింగ్ అని చెప్పుకున్నాం. ఓచింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఓచింగ్ ఎట్లా చేస్తారు, క్యాష్ బుక్ని ఎట్లా ఓచ్ చేస్తారు, అలాగే పర్చేజ్ బుక్ని ఎట్లా ఓచ్ చేస్తారు అని ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అన్నీ ఇంచుమించు ఓచ్ చేసే విధానం ఒకే రకంగా ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే ప్రతి దాన్ని సాక్ష్యంతో పరిశీలించి చూడటం. నేను మనం చెప్పుకున్నాం కదా, ఒకవేళ పెట్రోల్ బిల్స్ని అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ని కనుక మనం వెరిఫై చేయాలి అంటే పెట్రోల్ బిల్లు వెరిఫై చేస్తాం కాబట్టి, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా వెరిఫై చేయాలనుకుంటే ఎంతెంత అమౌంట్లు వాళ్ళకి పే చేసామో ఆ ఓచర్స్ అన్నీ కూడి అంత మొత్తానికి అడ్వర్టైజ్మెంట్స్ సరిపోయా లేవా అనే విషయాన్ని మనం చూస్తాం. ఇలా ప్రతి దాన్ని కూడా దాని యొక్క బిల్స్ తోటి కంపేర్ చేసి చూడటాన్ని మనం ఏమన్నామండి అంటే ఓచింగ్ అని చెప్పి పిలిచాం. అట్లానే ఇందులో మరొక ముఖ్యమైన పదము పేరు శోధన. ఇంపార్టెంట్ అయినటువంటి టర్మ్ ఇది శోధన. శోధన అంటే ఇన్వెస్టిగేషన్. వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్, అది క్వశ్చన్. వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్? శోధన అంటే ఏమిటి? శోధన అంటే ఏంటండి అంటే యాక్చువల్గా ఆడిట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం. ఆడిట్ అంటే అడయర్ అనేటువంటి వాడి నుంచి వచ్చింది. ఆడిట్ అనేటువంటిది ఒక లెక్కల యొక్క ఖచ్చితాన్ని తెలిపేటువంటి ప్రక్రియ. రాసినటువంటి పుస్తకాల్లో లెక్కల్లో ఖచ్చితంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని ధృవీకరించడానికి మనం ఒక అర్హత కలిగిన వ్యక్తి చేత, ఒక ఆడిటర్ చేత మన పుస్తకాలన్నింటినీ కూడా ఆడిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆడిటరు ఇలా బుక్స్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా, అంటే రోజువారీ జరిగిన వ్యవహారాలన్నీ చిట్టాపద్దుల్లో రాశారా లేదా, అలా చిట్టాపద్దుల్లో అంటే జనరల్లో రాసినవన్నీ కూడా లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేశారా లేదా, లెడ్జర్ అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా టాలీ చేశారా లేదా, ఏ లెడ్జర్ బ్యాలెన్స్ పట్టుకెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు కదా, ఆ ట్రయల్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశారా లేదా. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ ఏంటి, రెండు వైపులా ఈక్వల్గా టాలీ అవ్వటం. అలా ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్గా టాలీ అయిందా లేదా, ఒకవేళ ఏదైనా వేరియన్స్ ఉందనుకోండి, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రయల్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు సస్పెన్స్ అకౌంట్. అంటే ఎప్పుడైనా మనం అంకణాన్ని తయారు చేసినప్పుడు ఒకవేళ బై మిస్టేక్ వ్యత్యాసం వచ్చినట్టయితే ముగింపు లెక్కలు తయారు చేయాల్సినటువంటి హడావిడిలో ఆ వ్యత్యాసం మొత్తాన్ని మనం ఏం చేస్తామండి అంటే అనామత్తు ఖాతాకి బదిలీ చేస్తాం, సస్పెన్స్ అకౌంట్కి. అలా బదిలీ చేసిన తర్వాత ఈ ఫైనల్ అకౌంట్స్ అన్నీ తయారు చేశాక ఖాళీ సమయంలో అసలు ఆ వ్యత్యాసం ఎంత వచ్చింది, ఎందుకు వచ్చింది, వేటి వల్ల వచ్చింది అనే విషయాన్ని మనం వెలికి తీసి వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ వస్తాం. అప్పుడు ఆ తప్పులన్నీ సవరించుకుంటే ఈ అంకణాలు వచ్చినటువంటి వ్యత్యాసం మొత్తం కూడా ముగిసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అట్లా ఆడిటరు ట్రయల్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, అలాగే స్టాక్ వాల్యుయేషన్ అది కరెక్ట్గా ఉందా లేదా, ఈ అన్ని విషయాలు చూసుకొని అతడు ఏం చేస్తాడండి అంటే లెక్కల్ని వెరిఫై చేసి అప్పుడు ఆడిటర్ రిపోర్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఆడిటర్ రిపోర్ట్ని ఈ యొక్క డైరెక్టర్కి అందజేసినప్పుడు వారు ఏం చేస్తారండి అంటే ఈ ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనేటువంటి క్యాలిక్యులేట్ చేసుకొని గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే గవర్నమెంట్ కూడా ఆ యొక్క ఫార్మల్ లెక్కలతో పాటుగా ఆడిటర్ యొక్క రిపోర్ట్ను కూడా మస్ట్గా అడుగుతుంది. ఆడిటర్ ఇచ్చినటువంటి రిపోర్ట్నే బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు కూడా లెక్కలన్నీ ఖచ్చితంగా లెక్కించబడ్డాయి అనే విషయాన్ని ధృవీకరించుకొని దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ని ఛార్జ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ మొత్తాన్ని మనం ప్రభుత్వానికి చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా ప్రతి వ్యాపార సంస్థలోని కూడా లెక్కలన్నీ కూడా ఖచ్చితంగా రాయబడి ఆడిటర్ చేత ఆడిట్ చేయబడి వాటి ఆధారంగా పన్నులు చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే ఒక్కొక్కసారి ఆడిటర్ లెక్కలు తయారు చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తున్నాడు. ఆ రిపోర్ట్ని యాజమాన్యం వారు
బ్యాంకులకి సమర్పిస్తున్నారు, వాటాదారులకు కూడా సమర్పిస్తున్నారు, అలాగే పబ్లిక్ కూడా తెలియచేస్తూ ఉన్నారు. లెక్కలన్నీ ఖచ్చితంగా ఉన్నాయి, బాగా ఉన్నాయి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు వారు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అలా అనౌన్స్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమండి ఇంత జాగ్రత్తగా ఉండి ఇంత ఖచ్చితంగా లెక్కలు తయారు చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి సంస్థకి ఆ లెక్కల్లో ఏవైనా మోసాలు ఉన్నాయేమో అనేటువంటి అనుమానం అనేటువంటిది కలగవచ్చు. అంటే సంస్థ చేస్తున్నటువంటి లెక్కల విధానం, అంటే సంస్థ రాస్తున్నటువంటి లెక్కల విధానంలో ఏమైనా మోసం అనేటువంటిది జరిగిందా అనేటువంటి ఆలోచన ఈ యొక్క సంస్థకి కలగవచ్చు. అలా సంస్థకి ఏదైనా అనుమానం వస్తే అప్పుడు ఆ యొక్క యాజమాన్యం ఏం చేస్తుందండి అంటే సంస్థ యొక్క లెక్కలని లేదా పర్టికులర్గా ఏదో ఒక అంశంలో మనకి వ్యత్యాసం కనపడింది. ఉదాహరణకి లెక్కలు అయితే అన్నీ ఖచ్చితంగానే ఉన్నాయి, కానీ గొడవల్లో స్టోర్స్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా లేదనుకోండి. అంటే మనం మెటీరియల్ దాస్తున్నారు, మళ్ళీ తీస్తున్నారు, కానీ కొంత మొత్తం వెనక వైపు నుంచి ఎవరో పట్టుకుపోతున్నారు అనేటువంటి అనుమానం మనకి కలిగింది. అంటే సంస్థ ఈ యొక్క స్టోర్ లెడ్జర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు అనేటువంటి అనుమానం కలిగింది. ఎప్పుడైతే ముడి సరుకును సరిగ్గా మనం అసెస్ చేయట్లేదో అప్పుడు ప్రొడక్షన్ ఛార్జెస్ కూడా ఏమవుతాయండి అంటే పెరిగిపోతాయి. మన యొక్క ముడి సరుకు ఎవరో పట్టుకుపోతున్నా సరే మనకు తెలియకపోతే అప్పుడు ముడి సరుకు యొక్క ఖర్చు ఏమవుతుందంటే ప్రొడక్షన్లో ఈ యొక్క మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల సంస్థకి నష్టాలు వచ్చే సందర్భాలు కనపడుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఆ పర్టికులర్ అంశాన్నైనా సరే అందులో జరిగిన మోసాన్ని బయట తీయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా సంస్థలో జరిగినటువంటి మోసాన్ని కనుక బయటికి తీయాలి అనే ఉద్దేశంతో చేపట్టే ప్రక్రియే ఈ యొక్క శోధన అండి. శోధన అంటే ఇన్వెస్టిగేషన్ మీన్స్ ఫైండ్ అవుట్ ది ఫ్రాడ్ ఇన్ ది మెయింటెనెన్స్ ఆఫ్ కంపెనీ అకౌంట్స్. కంపెనీ అకౌంట్స్ మెయింటైన్ చేయడంలో ఫ్రాడ్ ఏమైనా జరిగిందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనం చేసేదే ఇన్వెస్టిగేషన్. హూ డూ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్టిగేటర్. ఎవరైతే ఆ యొక్క శోధన చేస్తారో అతన్ని శోధకుడు అని చెప్పి పిలుస్తాం. అయితే ఎప్పుడు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఈ శోధన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే యాక్చువల్గా ఒక్కోసారి వాటాదారులు శోధన కోరుతారండి. వాటాదారులు అంటే షేర్ హోల్డర్స్. మనం చెప్తాం కదా, ఏదైనా ఒక కంపెనీ నడపబడాలి అంటే ఏం కావాలండి అంటే మూలధనం కావాలి. కంపెనీ స్థాపించబడాలన్నా కంపెనీ నడవబడాలన్నా మూలధనం కావాలి. మూలధనాన్ని ఎవరు అందజేస్తారండి? మూలధనాన్ని వాటాదారులు అందజేస్తారు. షేర్ హోల్డర్స్ క్యాపిటల్ని కాంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వాటాదారులు అంటే ఎవరు? ఎవరైతే వాటాలని కలిగి ఉన్నారో వారే వాటాదారులు. హూ ఆర్ హ్యావింగ్ షేర్స్ ఈజ్ కాల్డ్ షేర్ హోల్డర్స్. హూ ఈజ్ హ్యావింగ్ షేర్స్ ఈజ్ కాల్డ్ షేర్ హోల్డర్స్. ఎవరైతే వాటాలను కలిగి ఉన్నారో వారు వాటాదారులు అనమాట. హూ పెయిడ్ ద capital to the organization, those people are called shareholders. వారినే మనం వాటాదారులు అని చెప్పి పిలుస్తాం. అటువంటి వాటాదారులు కంపెనీ పనితీరులో మోసం జరిగిందనే అనుమానం కలిగితే వారు శోధన కోసం ప్రయత్నం చేయమని చెప్పి చెప్పచ్చు. ఇంకా కొన్ని సమయాల్లో కోర్టు కూడా అధికారాన్ని కలిగి ఉంటుందండి. కోర్టు అంటే గవర్నమెంట్ అనమాట అండి. మనం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయంలో ప్రభుత్వానికి ఏదైనా అనుమానం కలిగింది అనుకోండి, అంటే మనం తప్పుడు వ్యాపారం చేస్తున్నామని కానీ, లేదా మనం తయారు చేసే వ్యాపార విధానంలో తప్పులు ఉన్నాయని కానీ, లేదా మనం పబ్లిక్ని మోసగిస్తున్నామని కానీ, లేదా మన మెటీరియల్ వల్ల వాడినటువంటి వినియోగదారులకి ప్రమాదాలు జరుగుతున్నాయని కానీ ప్రభుత్వం భావించినప్పుడు ప్రభుత్వం ఏం చేయొచ్చండి అంటే కోర్టు యొక్క సహాయాన్ని తీసుకోవచ్చు. అప్పుడు కోర్టు ఒక ఆర్డర్ జారీ చేస్తుంది అనమాట. పలానా సంస్థ యొక్క లెక్కలని ఒకసారి శోధన చెయ్యండి అని చెప్పి. ఆ శోధన నిమిత్తంగా ఒక శోధకుడిని అపాయింట్ చేస్తారు, ఒక అధికారిని, అంటే ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ ఆఫీసరు ఎవరై ఉండాలి అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండక్కర్లేదు, కానీ హీజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ అకౌంటింగ్. అంటే లెక్కలు చేయడంలో బాగా అనుభవం కలిగినటువంటి సీనియర్ మోస్ట్
పర్సన్ని ఈ యొక్క శోధకుడుగా వేస్తారు, ఇన్వెస్టిగేటర్గా వేస్తారు. ఈ ఇన్వెస్టిగేటర్, ఈ శోధకుడు ఎప్పుడైనా సంస్థలకి శోధన చేయడానికి వచ్చినట్టయితే అతను చేసే పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీ వస్తువులు తయారు చేయడంలో ఏ మోసాలు చేస్తుంది అని చెప్పేసి ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఒక వ్యక్తిని, ఒక ఉద్యోగిని ఏం చేసిందంటే ఈ కంపెనీకి ఇన్వెస్టిగేటర్గా పంపింది, శోధకుడుగా పంపింది. అప్పుడు అతడు కంపెనీకి వచ్చి ఏమంటాడండి అంటే, నన్ను శోధకుడిగా నియమించారు, నాకు పలానా విషయాల మీద క్లారిటీ కావాలి, నన్ను ఆ ఉద్దేశంతో ఈ సంస్థకు పంపారు కాబట్టి నాకు పలానా పుస్తకాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురండి. అలాగే సంస్థ యాజమాన్యం వారు ఎవరైతే గుమస్తాలు లెక్కలు రాశారో వారందరినీ నాకు అందుబాటులోకి తీసుకురండి. ఏ రసీదులు అయితే మీరు దాచిపెట్టారో వాటన్నిటిని కూడా నాకు చూపించండి, వాటి యొక్క యథార్థతని నేను కనుక్కోవాలి అని చెప్తాడండి. ఆడిటర్కి శోధకుడికి కొంచెం తేడా ఉందండి. ఆడిటర్ వేరు, ఇన్వెస్టిగేటర్ వేరు. ఆడిటర్ ఏమని భావిస్తాడండి అంటే, లెక్కల యొక్క ఖచ్చితాన్ని చూసుకుంటాడు, రాశారా లేదా, కరెక్ట్గా పడిందా లేదా, డాక్యుమెంట్తో సరిపోయిందా లేదా అని చూసుకుంటూ లెక్కలు వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా తన డ్యూటీని పూర్తి చేసుకునేవాడు ఆడిటరు. శోధకుడు అంటే ఆడు కాదు. శోధకుడు అంటే ఒక రకంగా డిటెక్టివ్గా మనం భావించవచ్చు. మనకు తెలిసిన పదాల్లో డిటెక్టివ్ అనే పదం మనకి తెలుసు కదండి. డిటెక్టివ్ అంటే ఏంటి? నేర పరిశోధకుడు. నేర పరిశోధకుడు డిటెక్టివ్ అంటే ఒక వ్యక్తి ఏదో పైనుంచి కింద పడిపోయి చనిపోయాడు. ఆ బంధువులందరూ ఏమని చెప్పారండి అంటే, అతను డాబా మీద వాకింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున పెట్టగోడ జారిపోయి పడిపోయాడు, చనిపోయాడు అని చెప్తారండి. అయితే కోర్టు ఏం చేస్తుంటుందండి అంటే, అటువంటి సమయంలో ఎవరో ఒకరు ఏమని పెట్టారండి అంటే, అట్లా కాదండి, ఆయన నా తమ్ముడే కిందకి గెంటేసి చంపేశాడు అని చెప్పారు. అప్పుడు కోర్టుకి అనుమానం వచ్చింది, అతను పడిపోవడం అనేది నిజమా లేదా అతను తమ్ముడు తోసేయడం అనేది నిజమా అనే విషయం వచ్చినప్పుడు దాన్ని శోధించడానికి ఒక డిటెక్టివ్ని అపాయింట్ చేస్తారు. అది పోలీసు విభాగం నుంచి ఒక అనుభవం కలిగిన వ్యక్తిని నియమిస్తారు. అతను వచ్చి చూస్తాడు, ఎదురు పడిపోయాడు, పెట్టుకోవడం నుంచి పడిపోయాడు, పెట్టుకోవడ పెరిగిపోయి పడిపోతే ఎలా పడాలి, ఇతని మీద ఇటుకలు ఉన్నాయా అంటే పెట్టుకోవడం ఇతని మీద పడలేదా, లేదా పెట్టుకోవడం నుంచి దూకితే జస్ట్ గోడ నుంచి ఒక 5 అడుగుల దూరంలో పడాలి, కానీ ఇతను ఏదో ఇసిరేసినట్టు 25 అడుగుల దూరంలో పట్టాడు అంటే దీని అర్థం ఇతను అంతకితను పడితే 5 అడుగుల దూరంలో పడాలి, 20 అడుగుల దూరంలో పడ్డాడు. సో ఇతను ఎవరో ప్రయత్నపూర్వకంగా చంపడం అనేటువంటి జరిగింది అని. లేదంటే ఇతని మీద తగిన దెబ్బలను పరిశీలించి చూశాడు, ఇదేమో మేడ ఒక 10 ఫీటే ఉంది, 10 ఫీట్ నుంచి పడిపోతే ఏదో కొద్దిగా బుర్రకు దెబ్బలు తగలాలి, కానీ ఇతను బాగా ఎక్కువగా రక్తస్రావాన్ని కలిగి ఉన్నాడు, సో ఇతను నేలకేసి గట్టిగా ఫోర్స్గా పడితేనే అలా జరిగి ఉండొచ్చు అని అతడు అనుకున్నాడు. అప్పుడు ఆ విషయాన్ని అతడు పైకి రాస్తాడు. ఇతడు మామూలుగా చనిపోలేదు, ఎవరో ఒకరి ప్రేరణ వల్ల చనిపోయాడు అని చెప్పి దానికి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి డిటెక్టివే ఈ యొక్క శోధకుడు అంటే. ఈ యొక్క ఆఫీసర్ ఏం చేస్తారండి అంటే, సంస్థలో మోసాలు జరిగినాయి అని తెలిసినప్పుడు సంస్థ లెక్కలన్నింటినీ కూడా వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసేటప్పుడు అతని ఉద్దేశం ఏంటి, ఎక్కడో తప్పు ఉంది పట్టుకోవాలి, ఇక్కడ తప్పు ఉందా, అక్కడ తప్పు ఉందా, ఈ విభాగంలో తప్పు ఉందా, ఆ విభాగంలో తప్పు ఉందా, ఈ అధికారిలో తప్పు ఉందా, ఆ ఉద్యోగిలో తప్పు ఉందా, ఎందులో మిస్టేక్ ఉంది, ఎవరు ఈ ఫ్రాడ్ చేశారు అనేటువంటి అనుమానపు తత్వంతో ఈ పని అంతా కూడా చేస్తాడు. పనిచేసి అన్నింటినీ రసీదులన్నీ ఆడిటర్ వెరిఫై చేసిన మళ్ళీ అన్ని రికార్డులని ఇతడు వెరిఫై చేస్తాడు. రసీదులు చూస్తాడు, ఈ యొక్క అంకీలు చూస్తాడు, అంకీలు రాసిన డేట్లు చూస్తాడు, ఏ అంకీలైనా దిద్దుబాటు అయినట్టు ఉన్నాయేమో అని వాటి యొక్క ఆనవాళ్ళను చూస్తాడు. ఇలా అనేక విషయాల్ని చూసి అప్పుడు అతడు ఒక శోధన రిపోర్ట్ని తయారు చేసి తనని వాటాదారులు అపాయింట్ చేసినట్టయితే ఆ రిపోర్ట్ని పట్టుకెళ్ళి వాటాదారులకి అందజేస్తాడు. లేదా తనని కోర్టు అపాయింట్ చేసినట్టయితే కోర్టుకి ఆ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేస్తాడు. లేదా మరి ఎవరైతే అతన్ని అపాయింట్ చేశారో వారికి ఆ రిపోర్ట్ని అందచేయడం అనేటువంటిది జరుగుద్ది. ఆ రకంగా చేయటాన్ని మనం ఏమంటామండి అంటే శోధన అని చెప్పి పిలుస్తాం. అలా చేయడాన్ని మనం ఏమంటామండి, శోధన, ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పిలుస్తాం. మరి శోధన చేయించుకుంటే మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి?
శోధన చేయించుకుంటే ఏంటండి, ఏమైనా ఒకవేళ మోసాలు జరిగితే ఆ మోసాలు బయటపడతాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చండి, ఆ యొక్క మోసానికి ఎవరైతే కారకులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. తర్వాత కాలంలో అటువంటి మోసాలు ఇక మన సంస్థలో జరగకుండా ఉండే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఎస్ఏలో కానీ 5 మార్క్స్లో కానీ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడండి అంటే శోధనకు ఆడిటింగ్కి భేదాలు అడుగుతున్నాడండి. శోధనకు ఆడిటింగ్కి భేదాలు, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ పేజ్ నెంబర్ 89లో అండి. పేజ్ నెంబర్ 89లో క్వశ్చన్ ఉంది మీ దగ్గర మెటీరియల్లో చూసుకోండి. అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఆడిటింగ్కి శోధనకి భేదాలు ఏమిటి? చూడడానికి ఆడిటింగ్ అయినా లెక్కలు వెరిఫై చేయడమే, శోధన అయినా లెక్కల్ని వెరిఫై చేయడమే. కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉందండి అంటే ఆడిటింగ్ అనేటువంటిది మోసాలు జరుగుతాయని అనుమానించుడు ఆడిటర్ లెక్కలన్నీ వెరిఫై చేసుకుంటూ ఉంటాడు. మోసాలు ఏమైనా ఉన్నా, తేడాలు ఏమైనా ఉన్నా ఉద్యోగులు చెప్పి సరి చేస్తూ ఉంటాడు. కానీ శోధకుడు తన పనినే తప్పు ఉంది, మోసం ఉంది అని అనుమానించి మొదలెడతాడు అనమాట. అందువల్ల ఆడిటింగ్ అనేది వేరు, శోధన అనేటువంటిది వేరు. ఈ రెండుకి డిఫరెన్సెస్ రాయమనడం కొన్ని చాలా సులభంగా మీరు రాయొచ్చు. అంటే ఆడిటింగ్ ఎవరైతే చేస్తారో అతను మనం ఏమని పిలుస్తాం, ఆడిటర్ అని పిలుస్తాం. ఆడిట్ చేసే అతను ఏమంటాం, ఆడిటర్ అంటాం. అదే శోధన చేసేవాడిని ఏమంటాం, శోధకుడు అంటాం. శోధన చేసేవాడిని శోధకుడు, ఇన్వెస్టిగేటర్ అంటాం. ఆడిట్ చేసేవాడిని ఆడిటర్ అని చెప్పి పిలుస్తాం. రెండవది ఆడిట్ ఎప్పుడు కూడా యాజమాన్యం వాళ్ళే చేయిస్తారు. ఆడిటర్ని ఎప్పుడు ఎవరు అపాయింట్ చేసుకుంటారు, మేనేజ్మెంట్ అపాయింట్ చేసుకుంటుంది. మేనేజ్మెంటే ఆడిట్ని చేయిస్తుంది. అదే మన శోధనకు వచ్చిందాం అనుకోండి, ఇన్వెస్టిగేషను యాజమాన్యమే చేయించాలనే లేదు. ఒక్కోసారి వాటాదారులు చేయొచ్చు, లేదా ఒకసారి సంస్థ చేయొచ్చు, లేదా ఒకసారి కోర్టు చేయొచ్చు, లేదా ఒకసారి ప్రజల అభిష్టం మేరకు చేయొచ్చు. ఇలా అనేక రకాలుగా శోధన చేయొచ్చు. అయితే ఆడిట్ అనేటువంటిది కంపెనీకి ప్రతిదానికి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చేయాలి. శోధన అనేది మాత్రం ఎప్పుడైనా తప్పులు జరిగినాయి అనుకుంటేనే శోధన చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఇన్వెస్టిగేషన్ అనేది చెయ్యం. అయితే ఆడిట్ వల్ల ఏం తెలుస్తుంది, సంస్థ యథాన్యాయ పరిస్థితి తెలుస్తుంది. వాట్ ద పొజిషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనేటువంటిది తెలుస్తుందండి. అది శోధన వల్ల పొజిషన్ కాదు, మోసం జరిగిందా లేదా అనే స్థితి మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఆడిట్ అనేటువంటిది జనరల్గా జరిగే కాన్సెప్ట్ అది. కానీ శోధన అనేది పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. ఏదైనా ప్రత్యేకమైన కారణంలోనే శోధన జరుగుద్ది, కానీ ఎవ్రీ ఇయర్ కామన్గా శోధన అనేటువంటిది జరగదు. అలాగే ఆడిట్ అనేటువంటిది ఖాతా పుస్తకాలన్నీ మనం ఆడిట్ చేయడం అనేటువంటిది జరుగుద్ది. కానీ శోధకుడు ఆడిటర్ చేసిన ఆడిట్ని మళ్ళా తిరిగి పరిశీలించి చూడటం అనేటువంటిది జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట అండి. అయితే ఇక్కడ ఆడిటింగ్ విషయంలో ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఆడిటర్ ఏం చేస్తాడండి అంటే, ఈ మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఇలా రెక్టిఫై చేసుకోండి, దీన్ని సరి చేసుకోండి అని చెప్పే అవకాశం ఉంటుంది. శోధకుడు తప్పులు జరిగితే యాజమాన్యాన్ని ఇది సరి చేసుకోండి అని చెప్పడు. ఆ తప్పులు బయట వారికి తెలియజేస్తాడు. అవి ఎక్కడ జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనే విషయాన్ని మనకి తెలియజేస్తారు. మరి ఇది ఆడిట్ వచ్చేస్తే 6 నెలలకోసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ చేయడం అనేటువంటిది జరుగుద్ది. కానీ శోధన ఇలా ప్రతి 6 నెలలకి సంవత్సరానికి చేయాలనే లేదు. ఎప్పుడో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో 7 ఏళ్ళకో ఎప్పుడైనా సంవత్సరం తప్పులు ఎక్కువ జరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు శోధన అనేటువంటిది చేయడం జరుగుద్ది. అదే ఆడిటింగ్లో ఒకసారి ఆడిట్ చేసిన బుక్స్ని మళ్ళీ ఇంక వెరిఫై చేయడం అనేది జరగదు. కానీ శోధనలో అలా కాదు, ఆడిట్ చేసిన పుస్తకాలను కూడా మరొకసారి శోధన చేయడం అనేటువంటిది జరుగుద్ది. అయితే ఆడిట్ అనేది ఆడిటరే చేయాలి, క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే చేయాలి. అదే శోధనకు వచ్చేటప్పటికల్లా అనుభవం కలిగినటువంటి ఏ అకౌంటెంట్ చేతనైనా సరే దీన్ని మనం చేయొచ్చు. ఇది ఆడిటింగ్కి శోధనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన భేదాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు మనం మోస్ట్లీ అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా 1 by 1 చూసుకుంటూ వచ్చాం. ఇప్పటికీ ఖచ్చితంగా 4 యూనిట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇక లాస్ట్ యూనిట్ మీకు మిగిలిందండి. లాస్ట్ యూనిట్ కంపెనీ యొక్క ఆడిట్, అలాగే ఆడిట్ రిపోర్ట్స్ గురించి చెప్పడం జరిగింది. ఓన్లీ 5th యూనిట్ చెప్పేస్తే మీకు ఆడిటింగ్ సిలబస్
కంప్లీట్ అయిపోద్ది. ఒక 4 or 5 ప్రాసెస్లో మీకు ఈ ఆడిటింగ్ అనేటువంటిది కంప్లీట్ చేసేస్తానని చెప్పాను కాబట్టి ఆ ప్రకారంగా మీకు ఇది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నది ఈ యొక్క ఆడిటింగ్. ఓకే, ఇక్కడికి 4 యూనిట్లుగా మెయిన్గా చూసుకున్న క్వశ్చన్ చూసినట్టయితే చాలా వరకు ఇంట్రడక్షన్, ఆడిట్ అంటే ఏంటి, ఆడిటర్ ప్రయోజనాలు ఏంటి, ఆడిట్ లోపాలు ఏంటి, ఆడిటర్ అంటే ఎవరు, కానీ ఆడిటింగ్లో ఏ అంశాలు ఉంటాయి. కానీ అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాం అంటే మనం ఆడిట్ రిపోర్ట్ అంటే ఏంటి, ఆడిటర్ యొక్క కాగితాలు అంటే ఏంటి, ఆడిట్ ప్రారంభించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలను చూసి ఆడిట్ని మొదలు పెడతాము, అలాగే అవిచ్ఛిన్న ఆడిట్ అంటే ఏమిటి, దాని లాభ నష్టాలు ఏమిటి, నియతకాలిక ఆడిట్ పీరియాడిక్ ఆడిట్ అంటే ఏమిటి, దాని యొక్క లాభ నష్టాలు ఏమిటి, అలాగే ఇంటర్నల్ చెక్ అంతర్గత తనిఖీ అంటే ఏమిటి, అలాగే ఇంటర్నల్ ఆడిట్ అంతర్గత ఆడిట్ అంటే ఏమిటి, అలాగే ఓచింగ్ అంటే ఏమిటి, ఓచింగ్ వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఓచ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతాము, ఏ పుస్తకాన్ని ఏ రకంగా మనం ఓచింగ్ చేస్తాము, నగదు పుస్తకాన్ని ఎట్లా చేస్తాం, కొనుగోలు పుస్తకాన్ని ఎట్లా చేస్తాం, అమ్మకాల పుస్తకాలను ఎలా చేస్తాం అనేటువంటి విషయాలన్నీ చూసాం. అలాగే శోధన అనేది కూడా ఈరోజు మనం చూసాం. ఇప్పటికి 4 యూనిట్స్ పూర్తయినాయి. ఇక చివరిగా లాస్ట్ యూనిట్ కంపెనీ ఆడిట్ రిపోర్టు, అందులోనే అసెస్మెంట్ ఆఫ్ స్టాక్ అంటే ముగింపు సరుకు యొక్క మూల్యాంకనం అనేటువంటి క్వశ్చన్ కూడా లాస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉంటుంది. అందువల్ల ఇక గట్టిగా ఒక 4 క్లాసెస్ చెప్పేటప్పటికి ఈ ఆడిటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు మనం దీని మీద కరెక్ట్గా మనం ఉన్నామనే చెప్పచ్చు. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే నిన్ననే మనం చెప్పుకున్నాం. మేనేజ్మెంట్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ చేసాం. అంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీటు, కంపారిటివ్ స్టేట్మెంటు, అలాగే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీటు, కామన్ సైజ్ స్టేట్మెంటు, అట్లానే ట్రెండ్ అనాలిసిస్ అనేటువంటి యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాం. అలాగే మనకి రేషియో అనాలిసిస్, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, కరెంట్ రేషియో అటువంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది నేర్చుకున్నాం. అలాగే లాస్ట్ యూనిట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అది ఒకసారి మమ్మల్ని వెరిఫై చేసి చూసుకోమన్నాను. అంటే బీఈపీ, పీవీ నిష్పత్తి అని, తర్వాత కాంట్రిబ్యూషను ఇవన్నీ కట్టాం కదండి. సేమ్ అదే మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది, అది ఒకటి చూసుకోండి అని చెప్పాం. ఇక చివరిగా మనకి ఏం మిగిలిందని చెప్పానండి అంటే క్యాష్ ఫ్లో అండ్ ఫండ్స్ ఫ్లో. ఏమేమి మిగిలినాయండి? క్యాష్ ఫ్లో అండ్ ఫండ్స్ ఫ్లో. 2 యూనిట్లుగా మనం చెప్పినప్పటికీ కూడా ఇవి 2 కూడా చేసే విధానం ఒకటే అని నిన్న క్లాసులోనే మనం చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటి మిగిలింది అన్నాను. క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఇవి 2 యూనిట్లుగా చెప్పినప్పటికీ కూడా ఇవి 2 కూడా ఇంచుమించు ఒకటే ప్రొసీజర్. నిన్న క్యాష్ ఫ్లో అంటే చెప్పాను ఏంటంటే ఒక వ్యక్తి గల్లాపెట్టిలోకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, అలాగే క్యాష్ బాక్స్లోంచి ఎన్ని డబ్బులు పైకి పోయినాయి, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఈ వచ్చిన దానికి పోయిన దానికి మిగిలిన దానికి చూసుకుంటే అంతా సరిపోయిందా లేదా అనేటువంటిది తెలుసుకోవడానికి నగదు ప్రవాహ నివేదికని తయారు చేస్తాం. అంటే ఒక పీరియడ్కి మధ్యలో అంటే ఒక ఏదో ఒక సంవత్సరానికి, ఈ సంవత్సరానికి లేదా 3 నెలలకి, 6 నెలలకి అలా ఒక సమయానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనం తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చెప్పామండి, ఒక నిర్ణీతమైన కాలాల మధ్య ఎంత నగదు వచ్చింది, అలాగే ఎంత నగదు సంస్థ నుంచి పోయింది, ఆ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇదంతా కూడా మనకి ఖచ్చితంగా సరిపోయిందా లేదా అనే విషయాన్ని మనం పోల్చి చూస్తామని చెప్పాం. తర్వాత ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని తెలుగులో ఏమంటారండి అంటే నిధుల ప్రవాహ నివేదిక అంటారు. నిధుల
ప్రవాహ నివేదిక. నిధులు అంటే ఫండ్స్. నిధులు అంటే ఫండ్స్. సంస్థ ఉందనుకోండి, సంస్థకి డబ్బులు రావాలి, వస్తేనే కదా సంస్థ నడుస్తుంది. మూలధనము కానీ ఇది క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ వచ్చినట్టయితే ఆ క్యాపిటల్ని ఈ యొక్క సంస్థ ఏం చేస్తుందండి అంటే, ఒక 50 లక్షల మూలధనం తెచ్చామనుకోండి, ఒక 10 లక్షల రూపాయలు భవనాలు, ఒక 10 లక్షల రూపాయలు యంత్రాలు, ఒక 2 లక్షల రూపాయలు ఫర్నిచరు, ఒక 8 లక్షల రూపాయల సరుకు, ఒక 5 లక్షల రూపాయలు క్యాష్, ఒక 5 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బులు, ఇలా ఆయా డబ్బు మొత్తాన్ని అన్ని నిధులకి ఖర్చు పడుతుంది అన్నమాట. ఈ యొక్క పీరియడ్లో ఈ 3-4 నెలల కాలంలో ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఎన్ని ఫండ్స్ మన దగ్గర నుంచి వెళ్ళినాయి, ఎన్ని రకాల నిధులు మనకి అంటే డబ్బు రూపంలో నిధులు ఎన్ని మన సంస్థకి వచ్చినాయి, ఎన్ని నిధులు వెళ్ళినాయి, అప్పుడు మనకి బ్యాలెన్స్ ఏ రకంగా ఉంది అనే విషయాన్ని మనకి తెలియజేయడానికి నిధుల ప్రవాహ నివేదిక అనేది తయారు చేస్తాం. ఇది కూడా ఏమి సూత్రాలు గట్రా ఏమి ఉండవు, జస్ట్ స్టేట్మెంట్సే ఉంటాయండి. అంటే బిఆర్ఎస్ స్టేట్మెంట్ లాగా కొన్ని స్టేట్మెంట్స్ మనకు ఉంటాయి. వర్కింగ్ క్యాపిటల్లో వేరియన్సెస్ ఎలా ఉంది, తర్వాత క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, అలాగే ఏమైనా ఆస్తులు కొన్నాము అమ్మేము అనుకోండి, యంత్రాలు కానీ భవనాలు కానీ ఫర్నిచర్ కానీ, వాటి యొక్క అకౌంట్ బ్యాలెన్స్లు ఏ రకంగా ఉన్నాయి, వాటిలో వేరియన్స్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆ వేరియన్స్లు ఎందుకు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ నిధుల ప్రవాహ నివేదిక ద్వారా మనకి తెలుస్తుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మరి వాటికి 4th యూనిట్ ఆడిట్ కంప్లీట్ అయింది కాబట్టి ఆడిటింగ్ రేపు మెయిన్గా క్లాస్లో మేనేజ్మెంట్ చెప్పి చివరిలో కొద్దిగా ఆడిటింగ్ చెప్పడం మొదలు పెడతాను. మళ్ళీ 4-5 డేస్ అకౌంట్స్ మీద ఫోకస్ చేస్తాను. ఆడిటింగ్ లైట్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఆడిటింగ్ ఎంతో పాటు లేదు, ఉన్నది ఒకే యూనిట్, గట్టిగా 4 క్వశ్చన్స్ ఉంటాయి, అవి చెప్పేస్తే సరిపోతాయి. వాటికి సంబంధించిన వరకు అవి కూడా ఆల్మోస్ట్ గతంలో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ నుంచే వస్తాయి కాబట్టి ఇంకా సులభంగా చెప్పవచ్చు. రేపు అందరూ కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా అండి? మీరు మాత్రం టైం తక్కువగా ఉంది కాబట్టి ప్రీవియస్ క్లాసులో ఒకసారి జాగ్రత్తగా మరొకసారి చూసుకుంటూ రివిజన్ కూడా ఒకసారి చేసుకోండి. ప్రీవియస్ క్లాసులో ఉన్న సమ్స్ని మరొకసారి విని మరొకసారి మీరు ఆన్సర్ చేసుకున్నట్టయితే మీకు సిలబస్ రివిజన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ మీరు ఏమైనా ఫిజికల్ క్లాసు 4-5 క్లాసు మేనేజ్మెంట్ వాళ్ళు కల్పిస్తే దాంట్లో మనం మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనండి? థ్యాంక్ యూ.